ఉగాది పరాభవనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయము 11, రాజపూజం 5, అవమానము 6. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా, గురుడు లగ్న చతుర్థాధిపతి 8వ ఇంట ఉచ్చస్థితిలో సంచారం, రాహుకేతువులు 3, 9 స్థానాల్లో సంచారం, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా అంతగా బాధించదు. అన్ని రంగాల్లోనూ తమ జీవితమునకు విలువలు తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ, కార్యాధిక్ష సంఘంలో గౌరవం పలుకబడి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధైర్య సాహసములు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. సంఘంలో మంచి స్థానం మీ యొక్క తెలివితేటలను అందరి గుర్తిస్తారు. మీరు చేయు పనిలో గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎంతటి ధన వ్యయానికైనా లెక్క చేయక విజయాన్ని సాధించగలుగుతారు. సొంత విషయంలో కంటే కూడా ఇతరుల విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. మీ వాక్ ప్రభావం గొప్పగా ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు అందరికీ రుచిస్తాయి. ప్రతి పనిలోనూ ముందడుగు వేయగలుగుతారు. 4వ ఇంట శని వల్ల కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యక్తుల వలన ధనవ్యయము, శారీరకంగా ఒక్కోసారి కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యక్తుల వలన ధనవ్యయం, శారీరకంగా ఒక్కోసారి చిన్న రుగ్మతులు, ధనవ్యయం, సోదరుల వల్ల ధన నష్టం, ఊహించని సమస్యతో బాధపడతారు. గురుబలం వల్ల వాటి నుండి బయటికి వస్తారు. ప్రతి చిన్న విషయంలో కూడా ఒడిదడుగులు, అపకారం ఉపకారం పరిణమించును. కుటుంబంలో సమస్యలు, చికాకు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగాలు ఉన్న వారికి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా కూడా మంచి నీళ్ళ వలె ఖర్చు పెడతారు. కుటుంబ సమస్యలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్తో బదిలీలు తప్పవు. అయితే కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. గృహ నిర్మాణ పనులు చేస్తారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారికి మంచి గుర్తింపు. ఆదాయం కొరకు మరో కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ కాని వారికి సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అనేక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల పార్టీలోనూ అధిష్టానంలోనూ ప్రత్యేక హోదాను సంపాదించగలుగుతారు. ప్రభుత్వ సంబంధ లేదా పార్టీలోనైనా ఏదో ఒక పదవిని దక్కించుకోగలుగుతారు. ఎన్నికల యందు పోటీ చేసినా కూడా తప్పక విజయాన్ని సాధిస్తారు. 4వ ఇంట శని వల్ల ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది. స్థిరాస్తులు కూడా కొన్ని సందర్భాల్లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ధనుస్సు రాశి కళాకారులకు ఈ సంవత్సరం కొంత బాగానే ఉంటుంది. అవకాశాలు వచ్చిన ఆదాయం మాత్రం అందంత మాత్రంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. టీవీ సినిమాల్లో ఉన్నటువంటి గాయకులకు, నటీనట వర్గం వారికి, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించే పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పెరిగిపోతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో రివార్డులు సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగా
వ్యాపారం సాగిపోతుంది. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు ఆదాయం బాగుండినా కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ పన్ను వారి స్క్రూటినీలు తప్పవు. గృహ నిర్మాణ పనులు చేయవారికి లాభంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు తప్పకుండా వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక్కోసారి విపరీతమైన నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి. ఇక ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగానే ఉన్నది. మంచి జ్ఞాపశక్తి వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. విదేశీ చదువులు లాభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయే వారికి మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లను తప్పకుండా పొందగలుగుతారు. క్రీడాకారులకు మంచి అనుకూలమైన కాలమే, అనేక విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. 2 పంటలు బాగా పండి దిగుబడి వల్ల ఆదాయం బాగానే ఉంటుంది. రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. కౌలుదారులకు విశేష లాభంగా ఉంటుంది. చేపలు, రొయ్యల చెరువుల వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా ఉంటుంది. ఆదాయం తగ్గినా బాగానే ఉంటారు. పౌల్ట్రీ రంగంలో వారికి కూడా బాగానే ఉంటుంది. ఇక ధనుసు రాశి స్త్రీలకు ప్రత్యేకించి ఈ సంవత్సరము స్త్రీలకు గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరిగిపోతుంది. కుటుంబంలో ఆమె ప్రత్యేకత బాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు దక్కించుకోగలుగుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడుకుంటారు. కానీ మీ చేతికి ఎంత ధనం వచ్చినా కూడా మంచి నీళ్ళ వలె ఖర్చు పెడతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహం. గతంలో విడిపోయిన భార్యాభర్తలు తప్పకుండా కలుసుకుంటారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు రాహు వల్ల శనిగ్రహ ప్రభావం అంతగా బాధించదనే చెప్పుకోవాలి. ఇక వీరందరూ కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి కొంతమంది చాలామంది ఓర్వలేకపోతారు. నరదృష్టి అనేకంగా ఉంటుంది. నరదృష్టి వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి స్త్రీ పురుషాదులందరూ కూడా శనివార సోమవార నియమాలు పాటించండి. ప్రతి మహాశివరాత్రి రోజున తప్పకుండా శివపరమాత్మని పంచామృతాలతో అభిషేకం చేయించండి. వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రతి శనివారం రోజున సుందరకాండ పారాయణము కానీ అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసినట్లయితే శుభదాయకంగా ఉంటుంది.